హాయ్ అండి, అందరికీ మృగశిర కార్తె శుభాకాంక్షలు. మన భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి మన పద్ధతులు సంప్రదాయాలు అవి రైతులకు సంబంధించినవి అయ్యే ఉంటాయి. ఈరోజు చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని మన పూర్వీకులు ఈరోజు చేపలు తినమనేసి నిర్దేశించినారు. ఈరోజు నేనైతే తిన్నాను, కానీ ఇంటి ముందుకు వచ్చాయని కొన్నాను. చేపలు పులుసు అయితే చేయట్లేదండి. చేప ముక్కలు శుభ్రంగా కడిగి అందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, గరం మసాలా పట్టించి కంటైనర్ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ ఉంచాను. అన్నం తినేటప్పుడు కొన్ని ముక్కలు డీప్ ఫ్రై చేసి కూర పప్పు పక్కకు ఈ ఫిష్ ముక్కలు కూడా వేసి వడ్డిస్తాను అన్నమాట. ఈ సందర్భంగా చేపల గురించి చిన్న సలహా అండి. ఈ చేపలతో పాటు పెరుగు తీసుకోవడం వల్ల మనకు జాండీస్ కానీ చర్మ సమస్యలు కానీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఫిష్ కర్రీస్ తిన్నప్పుడు పెరుగును అవాయిడ్ చేయడం అనేది మంచిది. అదేవిధంగా చేపల కూర తెల్లారితే బాగుంటుంది అని అంటారు. ఎందుకంటే ఒకసారి చేపల కూర అంటూ హీట్ చేశాక మళ్ళీ వేడి చేయకూడదు. వేడి చేస్తే కూడా కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. అందువల్ల మన పెద్దవాళ్ళు చేపల కూర ఈరోజు వండిన దానికన్నా మరుసటి రోజు తింటే మంచిది అనేసి ఒక ఆలోచన మన బ్రెయిన్లో కలగజేశారు. ఫిష్ కర్రీ చేస్తున్నట్టు కూడా మా వారికి తెలియదు, ఎందుకంటే ఆయన డ్యూటీకి వెళ్ళారు. ఇంటి ముందుకు వచ్చినవి కొన్నాను. పప్పుతో పాటు ఈ ఫిష్ ఫ్రై కూడా వడ్డిస్తాను. ఇది నిజంగా ఆయనకి సర్ప్రైజ్. ఫిష్ ఫ్రై రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. మరిన్ని మంచి వీడియోల కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.